కంటిన్యూ. ఈ వీనస్ గురించే కంటిన్యూ. అయితే శుక్రుడు ఎనిమిదవ భావములో ఎనిమిదవ భావంలో ఉండి నైసర్గిక పాపగ్రహాలతో సంబంధం ఉంటే నైసర్గిక పాపగ్రహాలతో సంబంధం ఉంటే చూడండి, వీళ్ళు సుఖపడే యోగాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎనిమిదవ భావం అనేది ప్రైవేట్ పార్ట్. ఈ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కొన్ని ఇబ్బందిదాయకమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. మీరు అలాగని ప్రతి జాతకంలో ఉంటుందా అనేది క్వశ్చన్ మీ మనసులో వచ్చుద్ది. మీరు అక్కడ ఎనిమిదవ భావములు కనుక శుక్రుడుండి గురువు కానీ మన కుజుడు కానీ శని కానీ లేదా రాహు కానీ కేతు కానీ ఉంటే కొంచెం ఇబ్బందిదాయకమైన ప్రాబ్లమే. ఎందుకంటే వీళ్ళు మ్యారిటల్ లైఫ్ అంత సక్సెస్ఫుల్గా ఉండదు. అయితే సక్సెస్ఫుల్గా ఉన్నాయి కదండి మళ్ళీ మా జాతకాల్లో, మీరు అలా చెప్తారేంటి? శాస్త్రంలో అలాగుందా అని అంటే మీరు వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే జూపిటర్ ఆస్పెక్ట్ ఉన్నదా లేదా చూడండి. అది 9th ఆస్పెక్టా, 5th ఆస్పెక్టా, 7th ఆస్పెక్టా అనేది చూడండి. చూస్తేనే మీకు వెల్ అండ్ గుడ్. ఒకవేళ నేను చెప్పాను కదా అని 8వ భావంలో ఉంది, వీళ్ళు మ్యారిటల్ లైఫ్లో సరిగా లేదు అని చెప్పేయకూడదు. అది మీరు ఎలా నిర్ధారణ చేయాలంటే 9th ఆస్పెక్ట్లో జూపిటర్ ఎన్ని డిగ్రీలు ఉన్నారో అన్ని డిగ్రీల నుంచి చూసుకురావాలి. చూసుకొచ్చిన తర్వాతే మీరు డిసైడ్ అవ్వాలి. ఓకేనా? ఎందుకంటే న్యాచురల్ జోడియాక్లో మనకి 8వ భావము అష్టమ భావము విసర్జించే స్థానము అని అంటారు. ఇది గూదము, మూత్ర విసర్జన నాణాలు, వాటిలో ప్రాబ్లమ్స్ వస్తాయి 8వ భావంలో కనుక శుక్రుడు ఉంటే. ఇది మగాళ్ళకైనా లేడీస్కైనా ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీ దగ్గరికి ఇటువంటి జాతకం వస్తే ఫస్ట్ అమ్మ నాకు వాళ్ళు ఏమని చెప్తారంటే వివాహ పొంతంలో ఇటువంటి ప్రాబ్లం వస్తుందని మీకు తెలుసు, తెలిసి కూడాను మీరు వద్దన్నా కూడాను వాళ్ళు చేసేస్తారు. అదే కర్మ. దానికి మార్పులు చేర్పులు ఉండవు. ఓకేనా? సో దీన్ని మనం జాగ్రత్తగా మనం వాళ్ళకి రెమెడీ కూడా ఇవ్వచ్చు. నేను ఇందాక చెప్పిన రెమెడీ ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. కారణం ఏంటంటే 8వ భావంలో ఉన్న శుక్రకుజులు ఏ భావాన్ని చూస్తారండి? ఏ భావాన్ని చూస్తారా వాళ్ళు చూడండి ఒకసారి. 8వ భావంలో ఉన్న శుక్రకుజులు 7వ దృష్టితో ఏ భావాన్ని చూస్తారు చూడండి. లెక్క పెట్టండి. రెండో భావం. రెండవ భావం అంటే నోరేనా? అవును. శుక్రకుజులకు సంబంధించిన ఆహార పదార్థాలు విపరీతంగా తినేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ అవి. అర్థమైందా మీకు? ఓకే. రెండవ భావం పడటం వలన ఏమనిపించింది? చురచురలాడే ఆహార పదార్థం, మసాలాలు, బిర్యానీలు. నాన్ వెజ్ తినేవాళ్ళు బిర్యానీలు ఎక్కువ తింటారు. ఒకవేళ బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఏంటి సార్ మీరు అలాగంటున్నారు, మేము బ్రాహ్మిన్స్, మేము నాన్ వెజ్ తినం కదా, మళ్ళీ ఏంటి మా పరిస్థితి, మాకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంది కదా అని అన్నప్పుడు మీరు అడగాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్, పచ్చడి ఎలా తింటారు? పచ్చడి కఫం తత్వాన్ని కలిగించే గ్రహము శుక్రుడు కాబట్టి కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్, తర్వాత కూల్ కేకులు, ఫ్రిడ్జ్లో ఐటెం, ఇవన్నీ తింటారు వాళ్ళు. ఓకేనా? సో కుజుడు కనుక శుక్రుడితో సంబంధం పెట్టుకుని 8వ భావంలో
ఉండినా, లేకపోతే ఉత్తిగానే కుజుడు 8వ భావంలో ఉండినా, ఇక్కడ చూడండి, మూల శంక, పిస్టిల్లా, ఇట్లాంటి పదాలు ఎప్పుడైనా విన్నారా? అవును సార్, విన్నాం. ఆ పిర్రల దగ్గర చెగ్గడ్లాగా వస్తుంది, పైన చెగ్గడ్లాగానే ఉంటది, లోపలంతా చీమ్ పట్టేసి ఉంటది. ఉమ్, ఓకేనా? అవును. ఇటువంటి ప్రాబ్లమ్స్ అవును. వస్తాయి. అయితే శుక్రుడితో సంబంధం పెట్టుకున్న, శుక్రుడు ప్రైవేట్ పార్ట్స్ కి కారకుడు కాబట్టి మూత్ర నాళాలలో ప్రైవేట్ పార్ట్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఎందుకు వస్తాయి అంటే ఈ ఆహారం తినటం వల్ల వస్తుంది. చెప్తే వినరు. అయితే పచ్చళ్ళు అంటే భోజనం చేసినట్టు పచ్చడి తింటామా ఏంటంటే కొంచెం తింటామా అండి అంటారు వాళ్ళు. కొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక లీటర్ పాయిజన్ తీసుకుంటే మనిషి చచ్చిపోతాడు. అవునా? అవును. స్లో పాయిజన్ పాయిజన్ వన్. బతుకుతాడా? లేదు, బతకడు. కానీ చచ్చిపోతాడు. కానీ ఇది స్పాట్లో చనిపోతాడు. అది కొంచెం లేటుగా. ఇది కూడా అంతే. ఎక్కువగా పచ్చళ్ళ బొచ్చళ్ళు ఈ నాన్ వెజ్కి సంబంధించిన ఫ్రై ఐటెం ఎక్కువగా తిన్నారనుకోండి, తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఏదో కొంచెం కొంచెం పచ్చడి తింటున్నాం కదండి, అదండి ఇదండి అంటే మాత్రం ఖచ్చితంగా స్లోగా ప్రాబ్లం వస్తుంది. ఇది మీరు గమనించాల. దీన్ని ఏం చేయాలి? గురువుగారు మళ్ళీ ఇదంతా బాగానే చెప్పారు, మళ్ళీ మా పిల్లలు ఇలా తినేస్తూ ఉంటారు, దీనికి రెమెడీ ఏమైనా ఉందా అనేది మీ మనసులో ఏమైనా వచ్చిందా, రాలేదా? వచ్చింది సార్. వెంటనే దీనికి విరుగుడు అనేది ఎక్కడుందయా అంటే తాటి బెల్లంలో ఉంది. తాటి బెల్లం ఓకే. ఇప్పుడు మన షాపుల్లో దొరికే బెల్లంలో లేదది, తాటి బెల్లంలో ఉంది. తాటి బెల్లం తింటేనే వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏంటంటే మోషన్ ఫ్రీ అయిపోద్ది, యూరినల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉండదు, యూరిన్ నాళాల్లో ఇన్ఫెక్షన్స్ రావు, తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావు. కిడ్నీలో ఫిల్టరింగ్ చేసే కారకత్వం వహించే గ్రహం శుక్రుడు, కిడ్నీల కారకుడు రవి, కానీ కిడ్నీ లోపల ఫిల్టరింగ్ చేసే కారకుడు శుక్రుడు. బాగా రాసుకోవాలి మీరు. శుక్రుడు ఎవరు ఏంటయ్యా అంటే వెల్త్ కారకుడు, జీన్స్ అంటే సీడ్ కారకుడు, రిలేషన్ కారకుడు, పార్ట్నర్ కారకుడు, హార్మోన్స్ కి కారకుడు. ఎప్పుడైతే కుజుడు శుక్రుడు కలిస్తే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అది మీరు గమనించాలి. ఎందుకంటే శుక్రుడు వెనకాల ఉండి కుజుడి మీదకి వెళ్ళింది అనుకోండి, 8 డిగ్రీలు కైవారంలో ఉండి, అంటే కంజంక్షన్లో ఉండి, అప్పుడు ఏం చెప్తాడు శుక్రుడు? తినేయి, తినేయి, ఫ్రై ఐటమ్ తినేయి అంటా ఉంటాడు. ఈయన మనసు కూడా తినేయాలి తినేయాలి అనిపిస్తుంది, తినేస్తాడు. తిన్న తర్వాత నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఓకేనా? సో శుక్రకేతువులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి 8వ భావంలో? ఇప్పుడు దీనిలో నేను చెప్పేది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలా. మీరు కాబోయే జ్యోతిష్యులు కాబట్టి దీంట్లో మీరు చాలా లోతుగా చూడాల్సింది. శుక్రుడు ప్లస్ కేతువు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. మ్యారేజ్ లైఫ్ ఈజ్ ఏ ట్రబుల్స్. బోత్ ఆర్ నాట్ హ్యాపెండ్ ఇన్ ఫిజికల్ రిలేషన్. ఆర్గన్స్ చిన్నగా ఉంటాయి, అది మీరు గమనించాలా. ఇప్పుడు యోని పొంతంలో అవన్నీ చూస్తామా మనం, చూడమా? వివాహ పొంతంలో చూస్తాం సార్. యోని పొంతన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న బల్బు ఎలగాలంటే ప్లస్ మైనస్ ఉండాలా. అవునా? అవును. 2 ప్లస్లు ఒక దాంట్లో పెడితే బల్బు వెలుగుద్దా? బల్బు ఎగిరిపోతుంది. ఆ, ఇట్లా 2 మైనస్లో పెట్టినా బల్బు వెలగదు, రెండు అవును. ప్లస్లో పెట్టినా మైనస్లో పెట్టినా బల్బు వెలగదు. అవునా? అవును. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎక్కడ ఏదైనా కూడాను మీరు నా దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. యోని పొంతన ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. వై? ఎందుకని యోని పొంతన జాగ్రత్త అంటున్నాను నేను, తెలుసా మీకు ఆ సంగతి? తెలియదు సార్. చిన్న క్లూ ఇస్తాను చూడండి. భర్త చనిపోయిన ఆడవాళ్లకు రెండో వివాహం ఎంత కాలానికి చెయ్యాలి?
ఏమన్నా తెలుసా తెలీదా? లేదా విడాకులు తీసుకున్న భార్యకి, ఆడవారికి మాత్రమే చెప్తున్నా, ఎంతకాలానికి వివాహం చేయాలి? ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది. ఈ విషయాలు మీకు ఎవరు చెప్పరండి. సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యింది అది. 40 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత డైవర్స్ తీసుకున్న ఆడవాళ్ళకి వివాహం చేయాలి. తర్వాత చెయ్యాలి. బిఫోర్ చేయకూడదు, చేయకూడదు, చేయకూడదు. ఓన్లీ లేడీస్కి మాత్రమే. కారణం ఏంటి? ఎందుకని తెలుసా? ఏమన్నా మీకు తెలీదా? తెలియదు సార్. దట్ ఈజ్ యోని పొందన, డిఎన్ఏ. ఒక పురుషుని యొక్క జీన్స్ ఆడవాళ్ళ దేహంలో 40 డేస్ ఉంటాయి. అర్థమైందా? 40 డేస్ బ్రతికే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ కాదు, కొంతమందికే ఆ కాంబినేషన్ కావాలి. కాంబినేషన్ ఉంటేనే మీకు అది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఒక అమ్మాయి గత 10 సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నారు. సంవత్సరంన్నర అయిపోయింది. ఈ అమ్మాయికి వద్దు, ఆ అబ్బాయి మంచోడు కాదు, మంచోడు కాదన్నా కూడా ఆ అబ్బాయినే చేసుకుంటది. కారణం ఏంటి? అందరూ కాదు, కొంతమందే. దట్ ఈజ్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే పురుషుడి యొక్క కణాలు ఆ అమ్మాయి దేహంలో ఉంటాయి కాబట్టి. ఈ అబ్బాయి కూడాను, ఈ అబ్బాయికి దేహంలో కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టే ఇది ఎక్కువగా ఉంటుంది. వీరభద్రారెడ్డి గారు, ఓకేనా? సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు మ్యూట్లో ఉండాలా. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ముస్లిమ్స్ లో ఇద్దత్ అంటారు. ఇద్దత్ అంటే 40 డేస్ ఆఫ్టర్ మ్యారేజ్ చేయండి, ఈ లోపు చెయ్యొద్దు అంటానికి కారణం ఏంటంటే ఈ డిఎన్ఏనే. చాలా మంది 18 పాయింట్లు దాటిని 36 పాయింట్ల లోపు వచ్చి పెళ్లి చేసేయండి అంటారు. ఇది చూడరు. ఇద్దరు భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు. కొంతమంది పోట్లాడుకుని విడిపోతారు. ఎందుకని? ఇదే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీరు ఎలా డిఫైన్ చేయగలరు చెప్పండి? మీరు మీ దగ్గరికి వచ్చి జాతక పొంతనలో అని మీ దగ్గరికి వస్తే, ఇది ఒక్కసారి వద్దు అంటే, మాకు ఏదో విధంగా చూడండి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫీజు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ పాపం ఒడిగట్టుకోమాకండి, ఇచ్చేసేయండి, చేతికి ఇచ్చేసి, అమ్మ నాకు అంత పరిజ్ఞానం లేదండి అని చెప్పేసేయండి. నేను చాలా మందికి చెప్పాను అలాగా. నాకు పెద్దగా అంత తెలియదండి, నేను ముస్లిం కదా, పెద్దగా చదువుకోలేదండి, కొంచెమే తెలుసండి, అందుకని నాకంటే బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ఎలాగైనా విడిపోతారండి. అలాగే విడిపోయిన తర్వాత కూడా వచ్చారు. ఈ జాతకాలు కరెక్ట్గా కలవలేదు కదమ్మా అంటే, పాయింట్స్ వచ్చినాయి అండి అన్నారు. పాయింట్స్ వస్తే మళ్ళీ ఎందుకు విడిపోయారు? ఏం సార్ కిషోర్ బాబు గారు? యోని పొంతన లేకపోవటం. పొంతన ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే నేను ఎలక్ట్రికల్ భాషలో చెప్పా, మైనస్ ప్లస్ ఉంటేనే బలు వెలుగుద్ది. 2 మైనస్లు 2 ప్లస్లు ఉంటే వెలగదు. మీకు ఎప్పుడైతే ఇట్లాంటి తలకాయ నొప్పి వస్తాయో, వాళ్ళకి అమ్మాయి తరపు నుంచి మూట వస్తుంది, లేదా అబ్బాయికి వెనకాల బోళ్ళు అంత ఉంది అని అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా రామాదేవి గారు. మీరు లేడీసు మీ దగ్గరకు కూడా వస్తారు.
మీ దగ్గర కూడా ఇంకా నేను వస్తాను. ఖచ్చితంగా కనాఖండగా సార్ నేను ఇంకా చెప్పాను ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం లేదు సార్. అమ్మా. ఇంకా నాకు ఇంకా పూర్తిగా తెలియదు సార్. బేసిక్స్ లోనే ఉన్నాను. లేదు లేదు లేదమ్మా, ప్రాక్టీస్ చేయడం లేదు సార్ నేను. లేదు లేదు లేదు, ప్రాక్టీస్ చేయండి. మీకోసం, మీ పిల్లల కోసం, మీ స్నేహితుల పిల్లల కోసం, మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి చెప్పండి. మీకు డబ్బే కావాలనుకుంటే నా దగ్గర రావద్దు. సార్ వెనకాల ప్రాపర్టీ ఉంది, అమ్మాయికి 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, ఆ అమ్మాయి బాగుంది అది అంటే ఇక్కడ కనుక యోని పొంతన సరిగా లేకపోతే రిజెక్ట్ చెయ్యండి. ఇది నేను చెప్పేది. ఓకే ఓకేనమ్మా. అయితే దీనికి ఓకే ఓకే చెప్పండి అది ఇది అంటారు. వద్దు, రెమెడీస్ కూడా పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే అక్కడ యుగోనెస్ వచ్చేస్తుంది. యుగోనెస్ వస్తుంది వాళ్ళకి, వచ్చి వాళ్ళు విడిపోతారు, ఖచ్చితంగా విడిపోతారు. వాళ్ళకి ఒక విషయం తెలియదు మా. సుఖం అంటే అర్థం ఏంటండి? సుఖం, మా అమ్మాయి సుఖపడుద్ది, మా అబ్బాయి సుఖపడతాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళకే ఒకటి తెలిసి సావదు. వాళ్ళు వచ్చి మనకు చెప్తా ఉంటారు, ఆ అబ్బాయికి పెద్ద ఉద్యోగం అండి, మా అమ్మాయి సుఖపడుద్దండి. ఏంటి సుఖం అంటే ఏంటి? రిక్షా పుల్లర్ ఉంటాడు తెలుసా, రిక్షా లాగే ఆయాడు, రిక్షా తోలేవాడు. వాళ్ళకి యోని పొంతలు కుదిరితే చాలు, ఆ అమ్మాయిని మహారాణి లాగా చూసుకుంటాడు. అట్టాంటి దగ్గర కూడా సుఖపడుద్ది అమ్మాయి. మానసికంగా, శారీరకంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కనుక ఉంటేనే సుఖం అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. ఫస్ట్ పోట్లాట్లు వచ్చేదే ఆ యోని పొందం దగ్గర. మీకు ఎక్కడైనా పర్వాలేదు, రాశి పొందడం కుదరలా, ఇద్దరు పోట్లాడుకుంటారు, కలిసిపోతారుగా, కలవరా? ఏమండి, పోట్లాడుకుంటానే ఉంటారా? ఏదో సంపత్ తారో, పరమిత్ర తారో, లేదా సాధన తారో ఏదో వచ్చింది, యోని పొందడం బాగోలేదు, కలిసి ఉంటారు వాళ్ళు? ఉండరు, కలవరు, కలిసి ఉండలేరు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో శుక్రుడు ఏ భావంలో ఉండిన కూడాను మీరు ఆ శుక్రుడితో ఏ గ్రహము యుతిలో ఉంది అనే దాని మీదే మీకు డిపెండ్ అవుతుంది. ఏ జాతకమైనా కూడాను గ్రహాన్ని బట్టి, ఆ గ్రహం పైన పడుతున్న దృష్టిని బట్టి, ఆ గ్రహంతో ఉన్న యుతిని బట్టి మీకు రాబోయే క్లాసుల్లో మీకు అసలు చార్ట్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, దానికంటే ముఖ్యంగా మీకు బీటీఆర్ చెప్పానా? మీకు చెప్పలేదుగా, ఇంకా చెప్పలేదు సార్. చెప్పలేదు. భావాలు కూడా చెప్పిన తర్వాత బీటీఆర్ చెప్తాను. కేపీ పద్ధతుల్లో బీటీఆర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బీటీఆర్ వచ్చింది అంటే 25% మీకు వచ్చేసినట్టే. అది దానికి జెనెటిక్ రిలేషన్ ఎలా కలపాలి ఏంటనేది చెప్తాను. అది చెప్పిన తర్వాత మీరు సంపూర్ణంగా మీ యొక్క చార్ట్లలో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. ఓకేనా? సో శుక్రుడికి సంబంధించి కొంచెం మీరు జాగ్రత్తగా గమనించుకోండి, దాన్ని బట్టి మీరు ముందుకు సాగొచ్చు. శుక్రుడు అనగానే మీరు కంగారు పడిపోవద్దు, ఆయన సుఖాలు ఇచ్చేస్తాడు అది ఇదని. అయితే ఏంటంటే పాపకత్రి యోగంలో ఉన్నాడా, లేకపోతే శుభకత్రి యోగంలో ఉన్నాడా, లేకపోతే ఆడవాళ్ళకి ఈ సంతాన విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఏ పని కట్టుకుని ఆయనే మనకేమైనా ఇబ్బంది పెడుతున్నాడా ఏంటా అనేది ఎక్కువగా మీరు కావాలంటే, సంతానం లేదు కలగలేదు అన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క దృష్టి ఎక్కడికి వెళ్ళాలంటే శుక్రుడి దగ్గరికి వెళ్ళాలి, నాట్ జూపిటర్. నాట్ ఏ జూపిటర్. జూపిటర్ ఈజ్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, జూపిటర్ యాక్సెప్ట్ చేసింది సంతానం ఇవ్వడానికి, కానీ సీడ్ భాగాలు లేకపోతే సంతానం ఇవ్వగలరా ఆయన? ఇవ్వలేడు. ఇప్పుడు గుల్కరాళ్లలోకి తీసుకుని వరి వేస్తే పండుద్దా? పండదు. గ్రావెల్ వేసినా పండదుగా. అవును. సో
మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ సంతాన విషయంలో సీడ్ కారకుడు అయిన శుక్రుడు ఏ భావంలో ఉన్నాడు? మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సిందే. ఏ భావంలో ఉన్నాడు? అగ్నితత్వం రాశిలో ఉన్నాడా, భూతత్వ రాశిలో ఉన్నాడా, వాయుతత్వ రాశిలో ఉన్నాడా, లేకపోతే జలతత్వ రాశిలో ఉన్నాడా? ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఏ ప్లానెట్ చూస్తుంది, ఏ ప్లానెట్ కలిసి ఉంది? సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే చూస్తున్న ప్లానెట్ యొక్క కారకత్వాల్ని మీరు కనుక చేసుకుంటే, ఆ చూస్తున్న ప్లానెట్ యొక్క ఆహార పదార్థం మీరు అవాయిడ్ చేస్తే దే ఆర్ హ్యాపీ. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఉన్న పుచ్చు పనికిరాని సీడ్ అంతా పక్కన పారేసామనుకోండి, మంచి సీడ్ ఉన్నట్టేగా. అవును సార్. ఇప్పుడు బస్తా మంచి సీడ్ పెట్టాము, ఆ సగం బస్తా పుచ్చి ఉన్నాయి, పుచ్చి మంచి రెండు కలిపితే ఒకే విధంగా ఉంటాయి కదా. సో ఏదైతే పుచ్చి ఉన్నాయో అవి తీసేస్తే మిగిలినన్ని మంచియేగా. సో ఏ గ్రహము పుచ్చులాగా మార్చుతుందో, సీడ్ని బతకనివ్వట్లేదో, అంటే ఆ గ్రహం బతకనివ్వట్లేదంటే దానికి అర్థం వేరేదని మీరు ఏదో తీసుకోమాకండి. ఆ గ్రహానికి తగ్గట్టుగా మీరు తీసుకునే ఆహార పదార్థాలలో వచ్చే లోపం మూలంగా సీడ్ బతకట్లా. ఇది దీని అర్థం. గైనిక్ దగ్గర దాకా ఈ సీడ్ వెళ్ళాలి కదా. ఓవర్ హీట్కి సంబంధించిన ఆహార పదార్థాలు తింటే కణాలు బతుకుతాయా? చచ్చిపోతాయి. అవునా కదా? అవును. సో అవును సార్. అప్పుడు మనం చలవకి సంబంధించిన ఆహార పదార్థాలు తిన్నాం అనుకోండి, అప్పుడు చలవ చేసి బాడీలో ఈ జీన్స్ కూడాను ప్రయాణించి గైనిక్లోకి వెళ్తాయిగా. అప్పుడు ఈజీయే కదా సంతానం కలగడానికి. ఏం సార్ కిషోర్ బాబు గారు? అవును సార్. సో మనం ఏ గ్రహము శుక్రుడి మీద దృష్టి పడుతుంది, శుక్రుడు ఏ గ్రహము యొక్క కారకత్వాలు తీసుకెళ్తున్నాడు, లేదా ఏ గ్రహము యొక్క దృష్టి మన శుక్రుడి మీద పడడం, ఆ గ్రహానికి తగ్గట్టుగా ఆ గ్రహానికి సంబంధించిన ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా పిల్లలకు పుడతారు, పుట్టకుండా ఉండరుగా. సో ఇక్కడ కొంచెం మీరు గమనించవలసింది ఏంటంటే, కేతు అండ్ శుక్రుడు వెల్త్ విపరీతంగా వస్తుంది ఎప్పుడైతే మీరు డబ్బుని ఆకట్టుకుని డబ్బుని బంధిస్తారో అప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది. ఎప్పుడైతే వస్తారో చారిటీగాను, లేదా శుభకార్యాలకు, లేదా ఎవరికైనా చేయబదులు కానీ ఇచ్చేసి మీ దగ్గర నుంచి డబ్బుని ఎంత తొందరగా ఎదుటోళ్ళకి పంచుతారో అంత రిటర్న్ బ్యాక్ వస్తుంది. దట్ ఈస్ కేతు. దేన్నైతే మీరు సాక్రిఫై చేస్తారో అది రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. దట్ ఈస్ కేతు. ఎందుకంటే ముక్తికారకుడు, మోక్షకారకుడు. మీరు దేన్నైతే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గరికి రావాలంటే దాన్ని మీరు సాక్రిఫై చేయాలి, చేస్తేనే అవుతుంది. చాలామంది మాకు డబ్బులు రావట్లేదు డబ్బులు వెనకాల పరిగెడితే శుక్రుడు వెనకాల పరిగెడతారు. శుక్రుడు డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే శుక్రుని యొక్క కారకత్వాలు కేతు తీసుకుని ఉంటాడు. కేతు యొక్క కారకత్వాలు శుక్రుడు తీసుకుని ఉంటాడు. కేతు కారకత్వాలు ఎప్పుడైతే మీరు సాక్రిఫై చేస్తూ ఉంటారో అప్పుడు వెల్త్ ప్రాప్తిస్తుంది, లేదా ప్రాప్తించదు. ఎప్పటి వరకు మీరు దాన్ని బంధంలో బంధించి ఉంచుతారో అప్పుడు మీకు ఇబ్బందులే. అది ప్రేమలో కూడా అంతే. ప్రేమించినప్పుడు నేను ఆల్రెడీ వారఫలాల్లో చెప్పాను. నేను వృషభ రాశి, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ప్రేమ విఫలం అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా ప్రేమతో ఉంటారు. అక్కడే ఎవరున్నారు? ఉత్తరా నక్షత్రం 4వ స్థానాధిపతి యొక్క నక్షత్రంలోకి వెళ్ళిన ఒక కటింగ్ అయిపోద్ది ప్రేమ. ఎందుకు? దాన్ని ఎప్పుడైతే మీరు దాని మీద ఎక్కువగా డిపెండ్ కాకుండా ఉంటారో అది అతుక్కుంటుంది. కేతు పని ఏంటి? అతికించడం, కట్ చేయడం, అతికించడం. కాబట్టి మీరు ఎప్పుడైతే కట్ చేసుకుంటూ వెళ్ళారో అది అతికించుకుంటూ వస్తుంది.
మీరు ఎప్పుడైతే అమ్మో నా ప్రియుడు అమ్మో నా ప్రేయసి అని పడ్డారో ఆ అమ్మాయి రేపు పొద్దున్న పిచ్చోడు చేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత కానీ వీడికి అర్థం కాదు, మనం చెప్పింది కూడా అర్థం పెట్టుకోండి. ఓకేనా? కాబట్టి దయచేసి శుక్రుని యొక్క కారకత్వాలు రవి టు శుక్రుడు దాకా చెప్పేశాను. కాబట్టి మీకు యూట్యూబ్లో చూసుకుని నెమ్మదిగా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు మీ యొక్క చార్ట్లో చూసుకోండి. చూసుకుంటేనే మీకు బెనిఫిట్స్ వస్తాయి, లేకపోతే రావు. మీరు పుస్తకం చదవడం వేరు, మనుషుల మీద ప్రయోగం చేయడం వేరు. అంటే ప్రయోగం మీన్స్ వాళ్ళ యొక్క తత్వాలను మీరు గమనించడం వేరు. జ్యోతిష్యం అంటే ఏదో పెద్ద ఇదేం కాదండి. ఆ యొక్క గుణగణాలు ఏ విధంగా నడుస్తున్నాయి, శుక్రుని యొక్క కారకత్వాలు తీసుకుని వెళ్తున్నాడా, కుజుని యొక్క కారకత్వాలు తీసుకెళ్తున్నాడా, లేకపోతే రాహు కారకత్వాలు ఉన్నాయా, లేదా కేతు కారకత్వాలు ఉన్నాయా, మీరు బాగా గమనించాలి. ఎప్పుడైతే శుక్ర రాహువులు ఉంటారో ఒక షాపు దగ్గరికి వెళ్ళారనుకోండి, పెద్ద కమాండింగ్ చేస్తాడు, ఇదంతా అదంతా అదంతా ఇదంతా దాన్ని అది మీరు కొనలేనండి బాబు అంటే కూడా నేను ఎందుకు కొనలేను తీసుకురా అంటాడు. అది 100 రూపాయలు వస్తూ 1000 రూపాయలకి అమ్మేస్తాడు. రాహు కేతు, రాహు అంటే శుక్రుడు వెళ్ళిపోయి బడాయి బస్సు కదా, వెళ్ళిపోయి అది చూస్తూ ఉంటాడు ఇటు చూస్తూ ఉంటాడు, అది నాకు మించినోడు ఎవరు లేడు అంటాడు. అయితే కేతు శుక్రుడు వాడు మాత్రం అట్లా ఉండదు. బాబు ఈ వస్తువు ఎంత, 100 రూపాయలు, అదిగో తీసుకో, అది తీసుకో. ఆయన ఏమంటాడు, అయ్యా దీనికంటే మంచి నాణ్యత కలిగింది ఉంది, 1000 రూపాయలు చూస్తారా అంటే అదేం అక్కర్లేదా, ఇది చాలు మాకు అని అది తీసుకుని వెళ్ళిపోతాడు. గమ్మున వస్తాడు, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ రాహు శుక్రుడు మాత్రం బడాయి బస్వన్ అక్కడే ఉంటాడు. ఈ కార్ ఎంత, ఆ కార్ ఎంత, దీనికి ఫీచర్లు ఏంటి, దానికి ఫీచర్లు ఏంటి, ఇవన్నీ అడుగుతాడు. ఇప్పుడు దాని గురించి తెలిసినోడు ఎవరో కేతు. శుక్రకేతువులో ఏం చేశాడు, మాకు ఇది టయోటా బండి కావాలండి, ఎంతలో ఉంది, ఇది 10 లక్షలదండి, 12 లక్షలది, ఈ 10 లక్షలది సరిపోద్ది తీసుకొచ్చేయండి అంటాడు. అంతే, రెండు మాటలు. కానీ ఈ శుక్ర రాహువులు మాత్రం ఆయన యొక్క బడాయి బస్వన్ లాగా చూపించుకుంటానికి అదంతా ఇదంతా అని వెళ్ళి బురదలో పడిపోతాడు. ప్రతిదీ అంతే. కాబట్టి మీరు ఈ యొక్క తత్వాలు కలిగిన వ్యక్తుల్ని మీరు గమనిస్తే చాలు, ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఏ భావకారకత్వాలు మాట్లాడుతున్నాడు, ఏ గ్రహం యొక్క వాయిస్ వస్తుంది అనేది ఈ మూడింటిని కనుక మీరు డిఫైన్ చేస్తే మీరే గొప్ప ఆస్ట్రాలజర్స్. ఓకేనా? కాబట్టి రేపు దీన్ని ఇన్స్టాల్ చేస్తాను, దాంట్లో రేపు చూసుకుందరు. కానీ కొంచెం నేను బయటికి వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. రమాదేవి గారు,